ఎదుగుతున్న వయసులో పిల్లలు ఇల్లంతా చుట్టబెట్టేస్తూ ఉంటారు. చేతికి అందిన వస్తువునల్లా నోటిలో పెట్టుకుంటూ కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వస్తువుల్ని సైతం మింగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మింగిన వస్తువులు గొంతులో అడ్డం పడి పరిస్థితి పిల్లల ప్రాణాల మీదకు వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేయాలి? గొంతులో ఇరుక్కున్న వస్తువుల్ని చేతులతో గాని ఇతర వస్తువుల సహాయంతో గాని బయటకు తీయడానికి ప్రయత్నించవచ్చా? పసిగొంతులో ఏవైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలు కాస్త దోగాడడం నడవడం ప్రారంభించారంటే ఇక ఒక్కచోట కుదురుగా ఉండరు. పైరగాలిలా పరుగులు తీస్తారు, సెలయేటిలా పరవళ్లు తొక్కుతారు, ఉప్పెనలా ఊరు వాడ చుట్టబెట్టేస్తారు. వాళ్లని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అందుకే బాల్యంలో పిల్లల విషయంలో పెద్దలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఏదో ఒక అఘాయిత్యం చేసుకుని మరీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతారు. బాల్యంలో చిన్నారులకు తెలుసుకోవాలనే ఆసక్తి, కోరిక, కథన కుతూహలం చాలా ఎక్కువ. ప్రతిదానిని తరచి చూస్తుంటారు. ప్రమాదకరమైన రసాయనాల్ని అనుకోకుండా తాగిస్తుంటారు. అలాగే చేతికందిన ప్రతిదానిని నోట్లోకి పెట్టేసుకుంటూ ఉంటారు. దీంతో నాణేలు, బఠానీ, పల్లీ గింజలు, గోళీకాయలు ఇలా రకరకాల వాటిని నోట్లో పెట్టుకోవడం తీరా అవి గొంతులో ఇరుక్కుపోతుంటాయి. ఒక్కోసారి గొంతులో అడ్డం పడ్డ వస్తువుల మూలంగా పసిపిల్లలకు ప్రాణాపాయం కూడా పొంచి ఉంటుంది. ఫారెన్ బాడీలో వచ్చేసి మనకి రెండు ఇవి ఉంటాయండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి అన్నవాహికలో ఉంటుంది అండ్ శ్వాసకోశలో వెళ్ళిన దానికి మన ఊపిరితిత్తులకు ఇబ్బంది అయ్యేది అన్నవాహిక. ఈ రెండు ఉంటాయన్నమాట. సో దీంట్లో ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ కూడా మనకి 2 టైప్స్, ఇన్ఆర్గానిక్ కాజ్ అండ్ ఆర్గానిక్ కాజ్ అంటాం. ఇన్ఆర్గానిక్ కాజ్ అంటే లైక్ పిన్స్ కానీ లేదంటే ఏమైనా మ్యాగ్నెట్స్ కానీ బై మిస్టేక్గా తీసుకోవడం, వాటన్నింటినీ ఇన్ఆర్గానిక్ కాజ్. అదే ఆర్గానిక్ కాజ్ అంటే మనకి లైక్ పీనట్స్, దాని తర్వాత గ్రౌండ్ నట్స్, దాని తర్వాత ఏమన్నా బ్లాక్ గ్రామ్ ఇలాంటివి అంటే బై మిస్టేక్గా తీసుకొని వాళ్ళకి శ్వాసకోశ మనకి ఇబ్బంది పడడం లేదంటే గొంతులో అడ్డుపడడం అనేవి చూస్తూ ఉంటాం సహజంగా. పిల్లలు సహజంగా మనం చూస్తూ ఉండేది ఏంటంటే బ్యాటరీ బటన్స్ అండి. లైక్ బ్యాటరీ స్మాల్ బటన్స్ ఉంటాయి కదా, బటన్ బ్యాటరీ తీసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. దాని తర్వాత ఏమన్నా గ్రౌండ్ నట్స్, పీనట్స్ లాంటివి బై మిస్టేక్ వేసుకోవడం అంటే ఒకేసారి పొలం మారి విపరీతమైన దగ్గు రావడం అలా మనం సహజంగా చూస్తూ ఉంటామండి. పిల్లలు ఆడుకుంటుంటారు, అంతా ప్రశాంతంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతలోనే ఏదో ఒక సునామీ లాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడతారు. ప్రమాదాలు చెప్పి రావంటారు. నిజమే, పిల్లలు తెచ్చిపెట్టుకునే ప్రమాదాలు మరీ దారుణం. పిల్లలు ప్రమాదకరమైన రసాయనాల్ని అనుకోకుండా తాగేయడం, అవి ప్రాణం మీదకు వచ్చిపడే సంఘటనలు చాలా చూస్తుంటాం. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పిల్లలకు అందుబాటులో ఉండేలా అజాగ్రత్తగా ఉంచే ఫినైల్, కిరసనాయిల్, పురుగుమందుల డబ్బాలు ఇవన్నీ కూడా పిల్లల పాలిట కాలకూట విషయంలా పరిణమిస్తుంటాయి. కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్లు ఏదో ఆరోగ్య సమస్యల కోసం మందులు, టానిక్లు వాడడాన్ని కూడా ఈ పిల్లలు అనుకరించే ప్రమాదం లేకపోలేదు. ఇలా పిల్లలు కొని తెచ్చుకునే ప్రమాదాలు అన్నీ ఇన్ని కావు. వీటన్నింటిలోకి గొంతులో ఏదైనా అడ్డం పడ్డప్పుడు, పొరపాటును ఏదైనా మింగేసినప్పుడు ఇలాంటి సందర్భాలు పిల్లలకు ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమిస్తుంటాయి. పిల్లలు ఏంటంటే బ్లూగా అయిపోవడం లేదంటే విపరీతం దగ్గు వచ్చేసి పొలమారినట్టు అవ్వడం, దాని తర్వాత శ్వాసకి ఇబ్బంది అవ్వడం ఇవన్నీ చూస్తుంటాం సహజంగా. విపరీతంగా ఏడవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం పిల్లల్లో. ఫారెన్ బాడీ ఆస్పిరేట్ అవుతాయి. అప్పుడు మన పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మనం మౌత్ ఓపెన్ చేసి చూడాలండి. అంటే ఫారెన్ బాడీ మౌత్ అనే కాదు, కొంతమంది పిల్లలు మనకి ముక్కులో కూడా పెట్టుకుంటూ ఉంటారు. బల్పాల్ లాంటివి లేదంటే థర్మాకోల్ బాల్స్ లాంటివి, ఇవన్నీ ఏంటంటే ఫారెన్ బాడీస్ లెక్కే వచ్చింది అనమాట. మనం జనరల్ ఎగ్జామినేషన్ చూసుకోవాలి ఫస్ట్. అంటే మనకి కనపడుతుందా, కనపడట్లేదా. ఒకవేళ కనపడట్లేదు, బాగా చోకింగ్ అంటాం. చోకింగ్ అంటే మనకి గాలి తీసుకుని ఇబ్బంది అయిపోవడం, గొంతులో అడ్డుపడడం. సో అప్పుడు మనకి ఒక టెక్నిక్ ద్వారా అంటే డాక్టర్స్ ఇమీడియట్ తీసుకొచ్చింది కానీ లెస్ దాన్ ఇన్ఫాంట్ ఏజ్ అనమాట. ఇన్ఫాంట్ ఏజ్ 1.5 year ఆ పిల్లలకి అయితే మనం పిల్లల్ని పట్టుకొని ఇలా 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 5 times అండి. 5 times నొక్కి ఓపెన్ చేసి మౌత్లో చూడాలి. మరీ డీప్గా మన ఫింగర్ అనేది పెట్టకూడదండి. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఓపెన్ చేసి చూడాలి ఉందా లేదా అని. ఇంకో టెక్నిక్ లేదంటే మనం పిల్లోని ఇట్లా రివర్స్ చేసి ఇలా పట్టుకొని గట్టిగా 5 times చేసి దెన్ టర్న్ చేసి మౌత్లో ఉంటే తీసేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ప్రెషర్ ఇవ్వడం వల్ల మోస్ట్లీ ఏంటంటే ఏమన్నా ఫారెన్ బాడీ గొంతు దగ్గర అడ్డు ఉంటే ఇమీడియట్గా బయటకు వచ్చేసింది. అదే కనుక ఒకవేళ పెద్ద పిల్లలు లైక్ 5 years తర్వాత పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా గట్టిగా ప్రెషర్ ఇవ్వడం వల్ల మౌత్లో నుంచి బయటకు వచ్చేసింది. ఈ రెండు టెక్నిక్స్ వల్ల మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫారిన్ బాడీని మనం
గొంతు దగ్గర గొంతు కొంచెం కింద ఉంటే మాత్రం తీసేయవచ్చండి. అండ్ ఒకవేళ ఇలా అవ్వలేదు, ఫారెన్ బాడీ రాలేదనుకోండి, మనం ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చూపిస్తే దానికి మనకి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. లైక్ అవసరమైతే ఎనస్థీషియా ఒకటి, పిల్లల డాక్టరు, లేదంటే పీడియాట్రిక్ సర్జన్, ఈఎన్టీ సర్జన్ వాళ్ళు చూసి మనకి గొంతులో ఉందా, లేదంటే మనకి లంగ్స్ దగ్గర బ్రాంక్యూల్స్ కానీ, లేదంటే మనకి ట్రెకియాలో ఉంటే మాత్రం కొంచెం మత్తు ఇచ్చుకొని డైరెక్ట్గా స్కోప్ నుంచి తీసేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫారెన్ బాడీ అనేది తీసేయవచ్చు. పిల్లలకు గొంతులో ఏదైనా అడ్డం పడి ఇరుక్కుపోయినప్పుడు ముందుగా మనం పిల్లల వీపు మీద పొట్ట భాగంలో తగినంత ఒత్తిడిని కలిగించడానికి ప్రయత్నించాలి. వెనక భాగంలో నిల్చుని వీపు పై భాగంలో 2 చేతులతో చరిచినట్లుగా గట్టిగా కొట్టాలి. ఇలా చేయడాన్ని బ్యాక్ బ్లోస్ అని పిలుస్తారు. ఇలా 5 పర్యాయాలు చేయాలి. అలాగే పొట్టపై, బొడ్డు పై భాగంలో, పక్కటెముకలకు కింది భాగంలో పిడికిలి బిగించి గట్టిగా కొట్టాలి. ఇలా చేయడాన్ని అబ్డామినల్ థర్డ్స్ అని పిలుస్తారు. ఇలా 5 సార్లు బ్యాక్ బ్లోస్ని, 5 సార్లు అబ్డామినల్ థర్డ్స్ని మార్చి చేయడం వల్ల షాంపెన్ బాటిల్ నుంచి వెలుపలకు తన్నుకొచ్చే రబ్బరు మూతలాగా గొంతులో ఇరుక్కున్న వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా పిల్లలు <3 years వాళ్ళకి మనం ఆల్వేస్ కంటిరెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎటు ఆడుకుంటున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం బటన్ బ్యాటరీస్ ఉండే టాయ్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మేము చాలా రొటీన్గా చూసేది ఏంటంటే బటన్ బ్యాటరీస్ తీసుకుని రావడం, పిన్స్ దూరం ఉంచడం, లేదంటే ఏమైనా ట్యాబ్లెట్స్ దూరంగా ఉంచడం, వాళ్ళ నుంచి ఏమైనా థర్మాకోల్ బాల్స్ లాంటి దూరంగా ఉంచడం, 1 రూపీ కాయిన్స్ దూరంగా ఉంచడం, ఇవన్నీ పిల్లలు ఆడుకునే ప్లేస్ నుంచి చాలా దూరంగా ఉంచడం వల్ల ఇలాంటి విపత్తుల నుంచి మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. పిల్లలందరూ కూడా బాల్యంలో ఇల్లు పీకి పందిరేసే పనులు చాలానే చేస్తుంటారు. పనిగట్టుకొని మరీ పిల్లల స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల కదలికల మీద, ఆటపాటల మీద పెద్దలు ఒక కన్నేసి ఉంచడం అన్నది ఎంతైనా అవసరం. చిన్నారులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా తమ బాల్యాన్ని తనివితీరా ఆస్వాదించేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే.